హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి కొంతమంది ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు కదా. ఈ వీడియోలో ఏజ్ లిమిట్ ఎంత, అలాగే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 31/12/2024 నాటికి 18 ఏళ్ళు నిండకుండా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్ళు నిండకుండా ఉండాలి. అంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళకి 18 ఏళ్ళు 31/12వ తేదీ అంటే డిసెంబర్ 31 కల్లా మనకి 18 కంప్లీట్ అవ్వకుండా ఉండాలి. అలాగే మిగతా క్యాస్ట్లకి ఓన్లీ 18 కంప్లీట్ అవ్వకుండా ఉండాలి డిసెంబర్ 31కి. అదే మీరు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు అయితే డిసెంబర్ 31 కల్లా 21 కంప్లీట్ అవ్వకుండా ఉండాలి. అంటే మిగతా వాళ్ళందరికీ, అంటే మిగతా క్యాస్ట్ వాళ్ళందరికీ ఇప్పుడు 18 ఇయర్స్ వచ్చి ఉండి ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 21 ఇయర్స్ వచ్చినా పర్వాలేదు కానీ కంప్లీట్ అవ్వకుండా ఉండాలి. సో అలాగే 15, 16, 17 ఇలా మీకు ఎంత ఏజ్ ఉన్నా ప్రాబ్లం లేదు, 18 లోపు అయితే ఉండాలి. సో ఇలా అయితే మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మీరు 10th క్లాస్ అనేది 2024లోనే మీరు పాస్ అయ్యి ఉండాలి. అది కూడా రెగ్యులర్ విద్యార్థిగా మీరు పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ మనకి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. ఎగ్జామ్ అనేది ఉండదు. 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే. సో నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే మనకి జిల్లా పరిషత్ హై స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్ చదివిన విద్యార్థులకు వారి మార్కులకు మనకి ఈ 4% డిప్రివేషన్ స్కోర్ని అయితే మనకి కలపడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇలా అయితే సీట్స్ అనేవి ఇస్తారు. ప్రైవేట్ స్కూల్స్కి అయితే కలపరు. అలాగే 85% సీట్లు అనేది మనకి లోకల్ కేటగిరీగా ఇస్తారు. 15% సీట్లు మెరిట్ కోటాలో ఇస్తారు. అంటే ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు 15%కి. అంటే లోకల్ కాకుండా, అంటే కొన్ని ఇయర్స్ మీరు ఏపీలో చదివి కొన్ని ఇయర్స్ వేరే దగ్గర చదివి ఉంటే అలాంటి వారికి 15% సీట్లో మెరిట్లో ఉంటే ఇస్తారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.